అంటే నువ్వు కోరుకునేది, నువ్వు ప్రార్థించేది నీకు దక్కాలంటే ఆ ప్రార్థించే దానికి తగిన ఆత్మీయ జీవితం నీకు ఉండాలని దేవుడు ఏం చేస్తాడు? ఇక్కడ పరీక్షిస్తాడు. అర్థమైంది నా పాఠం? నువ్వు కావాలి, నీకు రైట్గా నాకు పలాంది కావాలి, బాగానే ఉంది. నాకు పలాంది ఇవ్వాలి, బాగానే ఉంది. నాకు పలాంది అవసరం, బాగానే ఉంది. అయితే ప్రభు అంటున్నాడు ఇక్కడ, నువ్వు అడుగుతున్నావే కానీ నీ ఆత్మీయ జీవితాన్ని చూస్తే నువ్వు అడిగిన దానికి నీ ఆత్మీయ జీవితానికి ఎక్కడో తేడా ఉంది. దేవుడు అంటున్నాడు ఇక్కడ, నువ్వు ఏదైతే కావాలని కోరుకుంటున్నావో, నీకు ఏదైతే దక్కాలని కోరుకుంటున్నావో దానికి తగిన ఆత్మీయ జీవితాన్ని ప్రభు దగ్గర చూపిస్తే, ఆహా ఈ పర్సన్ క్వాలిఫైడ్ పర్సన్, ఆత్మీయ జీవితంలో చాలా చక్కగా ముందుకున్నాడు, ఇతనికి ఏం కావాలో నేను అతనికి ఇస్తా ప్రభు అంటాడు ఇక్కడ. గుడ్డిగా దేవుడు ఏది ఇవ్వడు నీకు. నువ్వు క్వాలిఫైడా కాదా ప్రభు చూస్తాడు ఫస్ట్. ఇంకా దాని అందరూ వచ్చి జస్ట్ అట్లా ప్రార్థన చేసుకుని మంత్రానికి వచ్చి వెళ్ళిపోతే అందరికి ఇస్తే ఏముంది? కాదు కదా ఇక్కడ భక్తికి. దేవుడు నీకు ఒకటి ఇవ్వాలంటే ఒక కొలమానం ఉంటుంది దేవుని దగ్గర. ఏంటా కొలమానం అంటే, ఏంటా టెస్ట్ అంటే, ఆత్మీయ జీవితం అనే కొలమానం, టెస్ట్ పరీక్షించి నువ్వు ఎంతగా ఉన్నావో చూసి దేవుడు ఏం చేస్తాను నీకు ఇస్తాడు.